ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ గుండు ఇట్రా. ఏంటండి? వెళ్ళి సార్ కోసం ఒక క్యారెట్ జ్యూస్ పట్టుకురా. అలాగే. హే, అలాగని ఇంకా వెళ్ళవేంటే? ఇంకా పూర్తవ్వలేదండి. ముందు పూజ చేసేసి ఆ తర్వాత మీకోసం జ్యూస్ తీసుకొస్తా. అంటే ఏంటే, నీ పూజ అయ్యేంత వరకు నేను ఇక్కడే డంబెల్ కొట్టుకుంటూ వెయిట్ చేయాలా? పతియే ప్రత్యక్ష దైవం అని అంటారు. ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కన్నా ముందు పతి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవే. ఆహా, దేవుడు భార్యకి తనలో సగభాగం ఇచ్చి గౌరవించాడు. మీరు నేనుండగానే ఇంకొక దాన్ని తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నారు. ఎవరు ముఖ్యమో మీరే చెప్పండి. హే, ఇప్పుడేమంటావే? నువ్వు జ్యూస్ తీసుకొస్తావా లేదా? తెస్తావా లేదా? నేను తీసుకొస్తాను ఆది గారు. నువ్వేంటే మధ్యలో ఎంట్రీ ఇస్తున్నావు? నేనేం మధ్యలో ఎంట్రీ ఇవ్వట్లేదు. త్వరలోనే ఈయన లైఫ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాను. మీకేం కావాలన్నా నన్ను అడగండి ఆది గారు. కరెక్ట్ టైంకి వచ్చింది. గుండమని ఏడిపిద్దాం. ఇటు థ్యాంక్స్ శ్వేత. సరిగ్గా అర్థం చేసుకునే మనిషి అంటే నీలా ఉండాలి. నేను ఎక్సర్సైజ్ చేసి బాగా అలసిపోయాను. నా కోసం ఒక క్యారెట్ జ్యూస్ చేసి తీసుకొస్తావా ప్లీజ్? మీరు అడిగితే క్యారెట్ జ్యూస్ ఏంటి, ఏమైనా తీసుకొస్తాను. నువ్వేనకి జ్యూస్ తీసుకొచ్చావంటే ఊరుకొని చెప్తున్నావు. నువ్వు గుడ్లూరు మీద చూసేస్తే నేనేం భయపడను. ఆ రోజులు పోయాయి. త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. నీకేం భయపడొద్దని ఆంటీ నాతో చెప్పారు. ఆయన కోసం నా ప్రేమని కలిపి మరీ జ్యూస్ తీసుకొస్తాను. నువ్వేం చేస్తావో చేసుకో పో. ఇదిగో, ఆమె తెచ్చిన జ్యూస్ తాగారంటే ఊరుకొని చెప్తున్నా. తాగుతానే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఇదిగోండి వాటర్. థ్యాంక్ యూ. మా ఆయన కోసం క్యారెట్ జ్యూస్ చేస్తావా? పైగా ప్రేమని కలుపుతావా? ఇప్పుడు నేను కారం కలుపుతా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.